హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన రివర్ ఆఫ్ బ్లడ్ ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. జాస్, ఏజే, మాయా, రిచి ఈ రెండు జంటలు సరదాగా వెకేషన్కి ఓ ఏరియాకి వెళ్తాయి. ఆ ఏరియాలో నది దాటితే మనుషుల్ని తినే మనుషులు ఉంటారు. అక్కడికి వెళ్ళొద్దని వాళ్ళ గైడ్ నిక్ చెప్తాడు. అయినా సరే అనుకోని పరిస్థితిలో ఈ రెండు జంటలు అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. వెళ్ళిన తర్వాత ఎవరు మిగిలారు, ఎవరు బతికారు, ఎవరు చనిపోయారు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. డైరెక్టర్ హోవార్డ్ జే ఫోర్డ్ సినిమాని ఆద్యంతం ఇంట్రెస్టింగ్గా తీశాడు. బీభత్సమైన వైలెన్స్ ఉంటుంది అక్కడక్కడ, కానీ భయంకరంగా మాంసం ముద్దలు ఎగరడం, రక్తం చిమ్మడం లాంటివి కొంచెం తక్కువే ఉంటాయి. ఇక జాస్మిన్ పాత్రలో సారా అలెగ్జాండ్రా చూడడానికి రొమాంటిక్గా ఉంటుంది. ఇటువంటి సినిమాల్లో బోర్ కొట్టించకుండా హీరోయిన్స్తో ఎక్స్పోజింగ్ చేయిస్తూ ఉంటారు. అలాంటి ఫ్యాక్టర్ ఈ సినిమాలో బాగా ఉంది, మీకు ఎక్కడా బోర్ కొట్టదు. అలాగే ఏజే పాత్రలో లూయిస్ జేమ్స్ చివరి వరకు, రిచీ పాత్రలో డేవిడ్ వేమన్ బాగా చేశారు. డేవిడ్ వేమన్ చనిపోయే సన్నివేశం చాలా హృదయంగా తీశాడు దర్శకుడు. అమెజాన్ ఫారెస్ట్ లాంటి ఫారెస్ట్లో సన్నటి నదిలో కయాకర్స్ అంటే పడవలు వేసుకొని వెళ్ళి తమ జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నారు అన్నది బాగా చూపిస్తాడు ఈ సినిమాలో. అలాగే ఈ కపుల్స్ మధ్య తెలియని అక్రమ సంబంధాలు, అహంభావంతో కొట్టుకోవడాలు లాంటివి కూడా ఉంటాయి. వాటిని కూడా తెర మీద చక్కగా చూపిస్తాడు దర్శకుడు. కొన్ని చోట్ల రక్తపాతం ఉంటుంది, అసభ్యకర సన్నివేశాలు అయితే లేవు, ఎక్స్పోజింగ్ ఉంటుంది. తెలుగు డబ్బింగ్లో ఈ సినిమా రిలీజ్ అవ్వడం విశేషం. అమెజాన్ ప్రైమ్లో లభిస్తుంది ఈ సినిమా. ఫోటోగ్రఫీ బాగుంటుంది, ఎడిటింగ్ బాగుంటుంది, ఎక్కడ కూడా అనవసరం సీన్ ఉంది అన్న ఫీలింగ్ కలగదు. ఒక్కసారి కూడా మనం ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం లేదు. క్లైమాక్స్ని తెలుగు ప్రేక్షకులు ఇష్టపడతారు. కొంచెం సాడ్ క్లైమాక్స్ ఉంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?